తమ్లైన్ చూశారు కదా. మోడీ గారి కోసం పుతిన్ దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశాడు. పుతిన్ యొక్క మోస్ట్ ప్రెస్టీజియస్ ఆర్ఎస్ సెనేట్ లిమోసిన్ కారులో మోదీ గారిని కూర్చోబెట్టి కారు లోపలే 45 నిమిషాలు సీక్రెట్గా మాట్లాడారు. ఇది వినడానికి మామూలు న్యూస్ లాగా అనిపించవచ్చు, కానీ వ్లాదిమిర్ పుతిన్ లీమో డిప్లొమసీ చేశారు. డిప్లొమాటిక్ సిగ్నల్ అమెరికాకు చైనాకు ఇద్దరికీ ఇచ్చాడు. ఈ వీడియోలో మెయిన్ మీడియా టచ్ చేయలేని ఎన్నో విషయాలను చెప్పబోతున్నా. ఇన్ బిట్వీన్ మనోళ్ళలో కొంతమంది డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడంట, వీడియో చేయండి అంటున్నారు. ట్రంప్ చనిపోలేదు. ఒకవేళ ట్రంప్ చనిపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్ పైకి లేస్తాయి. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఎస్సీఓ సమావేశాన్ని చూసి మోడీ పుటిన్ సీక్రెట్ కార్ మీటింగ్ తర్వాత ట్రూత్ సోషల్లో విషయాన్ని కూడా కక్కాడు. అన్ని విషయాలు చెప్తా ఈ వీడియోలో. ఆ 45 minutes to 1 hour సీక్రెట్ కార్ మీటింగ్ ఎందుకు చేశారు, ఎందుకని మోడీ ఇన్ పుతిన్ కార్ అనేది చైనీస్ సోషల్ మీడియా సైట్స్ అయిన వీబో బైదోలో ట్రెండ్ అయింది అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, August 31, September 1 2 రోజులు ఎస్సీఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ ను చైనా హోస్ట్ చేసింది. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 2001లో దీన్ని చైనా రష్యా ఇద్దరూ కలిసి స్థాపించారు. 2017లో ఇండియా జాయిన్ అయ్యింది. నిన్న జరిగింది 25th సమావేశం అన్నమాట. చైనా యొక్క టియాన్జాన్లో ఈ సమిట్ జరిగింది. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా 26 దేశాల నుండి నాయకులు హాజరయ్యారు. రంగరంగ వైభవంగా మీటింగ్ జరిగింది. నార్మల్లీ పుతిన్ ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తన ఆర్ఎస్ సెనెట్ లిమోసిన్ కార్ను కూడా తీసుకువెళ్తారు. ఈ కార్ నార్మల్ కార్ కంటే వెడల్పుగా ఉంటుంది. డ్రైవర్ సీట్ అండ్ బ్యాక్ సీట్ మధ్య పార్టీషన్ ఉంటుంది. కార్ లోపలే బార్, టీవీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇది. ఈ కార్లో ఎవరే కానీ బగ్స్ పెట్టలేరు. ప్రతిరోజు బగ్ టెస్ట్ జరుగుతుంది. బగ్స్ అంటే స్పై కెమెరాస్, మిక్ లాంటివి ఏమీ పెట్టలేరు. బేసికలీ పుతిన్ లీమో బండి అంటే 100% సేఫ్, సౌండ్ ప్రూఫ్ అండ్ ప్రైవేట్ బండి. నిన్న ఎస్సీఓ ఫార్మల్ మీటింగ్ జరిగింది. ఫార్మలీ మోడీ గారు పుటిన్ ఎస్సీఓ సమావేశం లోపల మాట్లాడారు. గ్రూప్ ఫోటో సెషన్స్ జరిగిన తర్వాత పుతిన్ మొదటగా వెళ్లి తన కారులో కూర్చున్నారు. 10 నిమిషాలు మోడీ గారి కోసం వెయిట్ చేశారు. 10 నిమిషాల తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత కార్ లోపల కూర్చోబెట్టారు. కార్ ఎస్సీఓ కాంపౌండ్ లోనే పార్కే ఉంది. ఇద్దరు కారులో కూర్చొని 10 నిమిషాలు కాంపౌండ్ చుట్టూ తిరిగారు. ఆ తర్వాత కారును పార్క్ చేసి 45 minutes కారులోనే మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవ్వడం చూడొచ్చు. అంత పెద్ద ఎస్సీఓ ఆఫీస్ లోపల ఎందుకని మాట్లాడకుండా కారు లోపల మాట్లాడారు అంటే, ఎస్సీఓ సమావేశం అంటే చాలా మంది ఉంటారు. ఎంతో మంది స్టాఫ్, ఇంటర్ప్రిటర్స్ ఉంటారు, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. వాళ్ళందరి ముందు సీక్రెట్స్ మాట్లాడలేరు. ఇది వన్ రీజన్. ఎస్సీఓ చైనాలో జరిగింది. చైనా గురించి మనకు తెలిసిందే కదా. ఎక్కడ బగ్ పెట్టి ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. దేన్ని ట్రాక్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. పుతిన్ కేజీబీ ఏజెంట్గా పనిచేశాడు, ఒక స్పై. తన సొంత నీడని పుతిన్ నమ్మడు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఎస్సీఓ ఆఫీస్ లేదా కాన్ఫరెన్స్ లోపల సీక్రెట్స్ మాట్లాడితే ఆ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కు కనెక్ట్ అయి ఉండవచ్చు. సో ఈ విధంగా సీక్రెట్గా ఉంటుందని కారులో మాట్లాడారు. అయితే మనం మొన్నటి వరకు ఆర్ఐసి బ్లాక్ ట్రాయ్కా అన్నాం కదా. చైనాను సైడ్ లైన్ చేయడం కరెక్టేనా అంటే, ఇక్కడ పుతిన్ షీ జిన్పింగ్ను సైడ్ లైన్ చేయడం లేదు, లేదా చైనాకు వెన్నుపోటు పొడిచే విధంగా అక్కడ సీక్రెట్ మీటింగ్స్ ఏమీ జరగలేదు. జస్ట్ డిప్లొమాటిక్ సిగ్నల్ ఇచ్చారంతే. ఇక్కడ పుతిన్ యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఎస్సీఓ సమావేశంలో లైమ్ లైట్ మొత్తం చైనానే కొట్టేస్తుంది. ఇండియా సైడ్ లైన్ అవుతోంది కాబట్టి లీమో డిప్లొమసీ చేసి, లుక్ ఇండియా ఈజ్ నాట్ సైడ్ లైన్డ్, రష్యా వాల్యూస్ ఇండియా సపరేట్లీ అనే మెసేజ్ పంపాడు. చైనాకు ఇస్తున్న డిప్లొమాటిక్ సిగ్నల్, రష్యా బ్లైండ్గా చైనాను ఫాలో అవ్వద్దు, నువ్వు మాకు ఎంత ముఖ్యమో ఇండియా కూడా అంతే ముఖ్యం అనే సందేశం ఇచ్చాడు. ఎస్సీఓ అనేది చైనీస్ షో కాదు, రష్యా దగ్గర కూడా ఆప్షన్స్ ఉన్నాయి అనే మెసేజ్ ఇచ్చాడు. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి కొంతవరకు రష్యా చైనా పైనే డిపెండ్ అయి ఉంది. వ్యాపార విషయంలో, టెక్నాలజీ, ఈవెన్ డిప్లొమసీలో కూడా. అయితే ఎప్పుడైతే ఇండియా అమెరికా తగ్గు అన్నా కూడా తగ్గకుండా రష్యాతో ఆయిల్ కొన్నదో అప్పటి నుండి ఇండియాకు కూడా ప్రత్యేకమైన స్థానం పుతిన్ ఇస్తున్నాడు. ఒక కమ్యూనిస్ట్ దేశాన్ని ఇంకొక కమ్యూనిస్ట్ దేశం సపోర్ట్ చేయడం న్యూస్ కాదు. వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ, 140 కోట్ల ప్రజలు పుతిన్ వెనక నిలబడడం గ్రేట్. ఈ స్టాటిస్టిక్స్ పుతిన్ కు బాగా తెలుసు. ఎస్సీఓ సమావేశంలో షీ జిన్పింగ్ చెప్పినట్లే పుతిన్ వింటే రష్యా చైనాకు జూనియర్ పార్ట్నర్ అవుతుంది.
ఇది పుతిన్కు ఇష్టం లేదు. పాయింట్ నంబర్ 1, ఎస్సీఓ సమావేశం మొత్తంలో చైనా రష్యా క్లోజ్ అయితే మళ్ళీ ఇండియా యుఎస్ వైపు డ్రిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టే మోడీని గట్టిగా పుతిన్ పట్టుకున్నాడు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్, వెల్కమ్ టు మై కార్ అన్నాడు. 26 దేశాల నాయకులు హాజరైన సమావేశంలో మోడీ గారినే స్పెషల్ గా కార్ లోపల పిలవడం అనేది స్టేట్ ఆఫ్ హానర్ కిందకు వస్తుంది. ఒక యునిక్ స్టేటస్ ఇచ్చినట్లు అవుతుంది. మీరు రీసెంట్ గా జియో పాలిటిక్స్ ను గమనిస్తే అమెరికా శాంక్షన్స్ పడింది చైనా మీద కాదు. చైనాతో 20 రోజులు టారిఫ్ అని నోటితో యుద్ధం జరిగింది, కానీ ఫిజికల్లీ అక్కడ ఎటువంటి శాంక్షన్స్ వేయలేదు. ఇండియా రష్యా పైన ఎక్కువగా శాంక్షన్స్ అండ్ టారిఫ్లు పడ్డాయి. పుతిన్ అమెరికాకు వంగకుండా జంకకుండా యుద్ధాన్ని కొనసాగించాడు. ఇండియా 50% టారిఫ్ పడినా కూడా రష్యాతో ఆయిల్ కొనింది. మోడీ గారు ట్రంప్ కాల్ను 4 సార్లు లిఫ్ట్ చేయకుండా ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడి ఫోన్ ప్రతిసారి లిఫ్ట్ చేసే అవసరం లేదు అనే సందేశం ఇచ్చాడు. ఈ విధంగా చూస్తే ఈ గ్లోబల్ షిఫ్ట్ కు ముఖ్య కారకులు ఇండియా అండ్ రష్యా దేశాలే. డీప్ స్టేట్ ప్రభుత్వాలనే కూల్చగలదు అనేది తెలిసినా కూడా మోడీ గారు ఛాన్స్ తీసుకున్నాడు. తన పైన 26 దేశాలు పడినా పుతిన్ గట్టిగా నిలబడ్డాడు. లాస్ట్ లో ఎస్సీఓ అనే ఒక మీటింగ్ పెట్టి 26 దేశ నాయకుల్ని పిలిచి ఇంటర్నేషనల్ మీడియా ముందు క్రెడిట్స్ మొత్తం చైనా కొట్టేయడం పుతిన్ కు కూడా కొంతవరకు ఇష్టం లేదు. బ్రిక్స్ ఆర్ఐసి బ్లాక్స్ గ్లోబల్ గా అనిపించాలి అంటే వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ వీళ్ళ సైడ్ లో ఉండాలి, అంటే ఇండియా వీళ్ళ సైడ్ లో ఉండాలి. రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్ బ్లాక్ కు వెయిటేజ్ ఉండదు. రష్యా గ్రేటెస్ట్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్, చైనా గ్రేటెస్ట్ ఇన్ టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా ఇస్ గ్రేటెస్ట్ ఇన్ డెమోక్రసీ అండ్ రిసోర్సెస్. ఈ కాంబినేషన్ గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ ఇస్తుంది. ఒక ఫిల్మ్ సూపర్ హిట్ అవ్వాలి లేదా ఆస్కర్ అవార్డు రావాలి అంటే ఎంటర్టైన్మెంట్ స్టోరీతో పాటు ఎమోషన్ కూడా ఉండాలి. అంటే ఇండియా వీళ్ళ సైడ్ ఉండాలి అనమాట. ఈ విధంగా పుతిన్ యూరోప్, ఏషియా మధ్య వారధిగా ఆల్టర్నేటివ్ సూపర్ పవర్ కు ఆర్కిటెక్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. పుతిన్ డోంట్ వాంట్ టు బికమ్ ఏ జూనియర్ పార్ట్నర్. అమెరికా హెజ్మనీను దించాలి అంటే ఇండియా తమ వైపు ఉండాలి. ఇండియాను ఒప్పించేది పుతినే కాబట్టి పుతిన్ ఒక స్పెషల్ రోల్ తీసుకున్నాడు. బిట్వీన్ ద లైన్స్ చదవండి. నిజంగా చెప్తున్న పుతిన్ మామూలు వ్యక్తి కాదు. ఇతని నుండి ఎంతో నేర్చుకోవాలి. ఇన్ని రోజులు వెస్టర్న్ యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ పుతిన్ను ఒక మొండోడు అన్నారు, అగ్రెసర్ అన్నాడు, నాన్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ చేస్తున్నాడు, డిక్టేటర్ అన్నాడు, ఆక్రమణవాది అన్నాడు, హిట్లర్తో పోల్చారు. పుతిన్ నిన్న వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీకు లీడర్ అయిన మోదీ గారిని కారులో కూర్చోబెట్టుకొని ఇండియానే తన వైపు ఉంది, మీరెంత అన్నాడు. లార్జెస్ట్ డెమోక్రసీ నా వెనకుంది, మీరెంతరా అన్నట్లు ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఈ 45 మినిట్స్ కారులో ఏమేం మాట్లాడి ఉంటారు అనేది నాకు తెలియదు. అయితే వీళ్ళు ఆయిల్ గురించి మాట్లాడి ఉంటారు, ట్రేడ్ గురించి మాట్లాడి ఉంటారు, డిఫెన్స్ గురించి మాట్లాడి ఉంటారు, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి, S-400 డెలివరీ గురించి, అండ్ ముఖ్యంగా డిసెంబర్ లో పుతిన్ ఇండియాకు రానున్నారు. దాని గురించిన విషయాలను డిస్కస్ చేసి ఉంటారు. మేబీ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ లో ఏం జరిగింది, డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడు, అక్కడ ఆ జరిగిన డ్రామా మొత్తాన్ని పుతిన్ గారు క్యాజువల్ గా మోడీ గారి నుండి తెలుసుకుని ఉంటారు. ఈ కార్ మీటింగ్ చేసి ఇండియా రష్యా వైపు లీన్ అయింది అనే క్లియర్ సందేశం అమెరికన్ వెస్ట్ దేశాలకు ఇచ్చాడు. ఏషియాలో చైనాను బ్యాలెన్స్ చేయడానికి అమెరికన్ డిప్లొమాట్స్ దాదాపు 20 ఏళ్లు ఇండియాతో ఎంగేజ్ అయ్యి ఇండియాను తమ వైపు లాగడానికి ట్రై చేస్తే తన నోబెల్ ప్రైజ్ పిచ్చి పైత్యం కారణంగా డొనాల్డ్ ట్రంప్ కేవలం 6 నెలల్లో ఇండియాను వదిలేశాడు. ఇక్కడితో ఇండియా పూర్తిగా అమెరికాతో తెగదెంపులు చేసుకుంటుందా అంటే నో. ఇండియా అమెరికాతో ఎంగేజ్ అవుతుంది, బట్ అమెరికా చెప్పినట్లు వినదు. ఇండియన్ ఇంట్రెస్ట్ ని చూసుకుంటుంది అన్నమాట. ఈ కార్ సీక్రెట్ మీటింగ్ తర్వాత మోడీ గారు పుటిన్ కౌగిలించుకున్నారు, తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఈ మీటింగ్ తర్వాత అమెరికన్ నెటిజన్స్ ట్రంప్ను చాలా గట్టిగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇండియా చెయ్యి వదిలేశావు, ఇండియాను వాళ్లకు అప్పగించేశావు అని ట్రోల్ చేస్తున్నారు. దీనికి ట్రంప్ కౌంటర్ ఇస్తూ పెట్టిన ట్వీట్ ను ఒకసారి చూడండి. కొంతమందికి తెలియదేమో, ఇండియా అమెరికా నుండి చాలా తక్కువ వస్తువులు కొంటుంది, కానీ మాకు చాలా ఎక్కువ వస్తువులు అమ్ముతుంది. ఇండియా రష్యా నుండే ఎక్కువగా ఆయిల్ను, మిలిటరీ ఆయుధాలను కొంటుంది. అమెరికా వస్తువులు ఇండియాలో అమ్మలేము, ఎందుకంటే ఇండియా మహారాజా టారిఫ్లు మన వస్తువులపైన వేస్తుంది. మీరు ఇండియా పట్ల సాఫ్ట్ అవ్వద్దు, ఇండియా టారిఫ్ను అబ్యూస్ చేస్తుంది అన్నట్లు ఇండియా పైన తన విషయాన్ని వెళ్ళగక్కాడు. ఇండియా అనేది 1 సైడెడ్ డిజాస్టర్ అన్నాడు. అంటే ఇండియాతో ఎంగేజ్ అయితే 1 సైడ్, అంటే మేమే డిజాస్టర్కు లోనవుతాము, ఇండియా వల్ల ఎటువంటి లాభం అమెరికాకు లేదు అనే మెసేజ్ పెట్టాడు. నా వల్లేమి ఇండియా రష్యాకు దగ్గర అవ్వలేదు, 10 years ముందే మీరు ఇండియాతో
ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ను చూసుకొని ఉండాలి అన్నట్లు, తన వల్ల ఏమీ జరగలేదు అన్నట్లు ఒక డిప్లొమాటిక్ ట్వీట్ పెట్టాడు. ఈయన ట్వీట్ ఎవరికి అర్థం కాదు, బట్ డిప్లొమాటిక్గా ఏదో పెట్టాలని పెట్టాడు. ఇండియాను డివైడ్ అండ్ రూల్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. అమెరికన్ ట్రేడ్ అనలిస్ట్ డొనాల్డ్ ట్రంప్కు లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్, ఈ మొత్తం టారిఫ్ గేమ్కు ఆర్కిటెక్ట్. ఈ వ్యక్తి చెప్పినట్లు డొనాల్డ్ ట్రంప్ వింటాడు. ఈ వ్యక్తి ఏమంటాడు అంటే, భారతీయ ప్రజల డబ్బును బ్రాహ్మిన్స్ లాక్కుంటున్నారు, లాభపడుతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో గొడవ పెట్టి ఇద్దరిని డివైడ్ చేసి రూల్ చేయాలి, మనలో మనల్నే కొట్టుకు సచ్చేలా చేయాలి అనే ప్లానింగ్ జరుగుతోంది. మేబీ ఈసారి డీప్ స్టేట్ RIC అంటే రష్యా, చైనా, ఇండియా, ఈ 3 దేశాల నాయకుల వీక్ పాయింట్స్తో గేమ్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. గేమ్ అంటే రష్యాలో స్ట్రాంగ్ అపోజిషన్ నాయకుడిని తయారు చేయడం, చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్యలోనే కాన్ఫ్లిక్ట్స్ను తీసుకురావడం, ఇండియాలో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేయించడం. ఈ విధంగా డీప్ స్టేట్ ప్రూవన్ ఫార్ములాస్తో ముందుకొచ్చి RICను వీక్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. ఈ ఇష్యూ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.